రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రైతులకు ఎలక్షన్ ముందు ఏం హామీలు ఇచ్చింది, ఈ రైతులకు ఈరోజు ఏం నెరవేర్చిందనే విషయం పైన మనం మండల వైజ్గా అన్ని గ్రామాల లోపల రైతు రీలే నిరాహార దీక్ష కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దానిలో భాగంగా మొన్న కొత్తపల్లిలో చేసిన ఈ రోజు ఇక బున్నిట్లో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరి ఆశాజ్యోతి, మనందరి నిత్యం మన ఎమ్మడుండి నడిపిస్తున్న మన నాయకుడు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు మండల నాయకులు కానీ, మాజీ జేపీసీ మైపాలన్న కానీ, మద్దూరు పార్టీ ప్రెసిడెంట్ గోపాలన్న గారి, ముఖ్యంగా మా రైతు సోదరులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మనం ఏంటంటే బూరిడి గ్రామంకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీవేదైతే ఎలక్షన్ ముందు రైతులకు మాట ఇచ్చినావో, గత 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన రైతులకు చేసిన మేలు ఈ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? గతంలో కేసీఆర్ రైతులకు అన్ని అడగకుండానే ఇచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఈ రోజు అన్నమో రామచంద్ర నిన్ను ముత్తుకున్నా కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నీదేమి రోగం అని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే దాదాపు నువ్వు ఇప్పటికి వచ్చి 3 సంవత్సరాలు 33-34 నెలలు అయితే ఉన్నది. ఈ 34 5-6 డబ్బాలు వేయాల్సిన రైతు బంధు నువ్వు సక్రమంగా ఎందుకు ఏట్లేదు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం. ఈ రైతుల ఉసురు నీకు తగలదా అని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాము. నువ్వు రైతులకు బోనస్ అన్నావు, ఎకరాకు 500 క్వింటాల్కు 500 బోనస్ ఇస్తానన్నావు. ఏమైంది నీకు క్వింటాల్కు 500 బోనస్ అని చెప్పేసి నువ్వు ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నాం. రైతు బంధువులు తూర్పుమారు ప్రభుత్వం నమ్మి ఓటేస్తామని చెప్పి ఆయన బాధ వెలగస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి చాలా మంది అమ్మ రాకముందు ఎంతమంది రైతులు వచ్చిండ్రో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చి మమ్మల్ని నానా తిప్పలు పెట్టింది. సకాలంలో మాకు యూరియా ఇవ్వట్లేదు, సకాలంలో పిండి బస్తాలు ఇవ్వట్లేదు. కేసీఆర్ ఉండగా జూన్ మాసం వచ్చిందంటే, జూన్ నెల వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళలో మాకు రైతు బంధు పడేది, మాకు లాగోడికి అమౌంట్ అసైన్మెంట్ అయ్యేది, లాగోడికి అమౌంట్ వాడుకునేదని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఈ రోజు జూన్ అయిపోతా ఉన్నది, రావట్లేదు, రైతులకు రైతు బంధు ఇస్తామని ఆలోచన లేదు అంటే అర్థం చేసుకుని ఈ ముఖ్యమంత్రికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందని మనకు అర్థమవుతా ఉన్నది. రైతులను నంటేట ముంచిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన గాలి మాటలు మాట్లాడతాడు, అన్ని ఇస్తా అంటాడు. నా కొత్తపల్లి మండల చౌరస్తలో మాట్లాడతావు, రైతు బంధు ఇవ్వకపోతే దివానగాళ్ళ అన్న ముఖ్యమంత్రి ఈరోజు నువ్వు దివానగాలవా కాదని నీ అంతరాత్మ నీవే ఆలోచన చేసుకోని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి 6 దఫాలు ఇవ్వాల్సిన రైతు బంధు నువ్వు ఒకటి ఇచ్చినావు, అది అరకొర ఇచ్చినావు, మిగతా మొత్తం ఎగ్గట్టే పాలసీ నీదని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం. నువ్వు రైతు బీమా రైతు భరోసాలో అది చక్కగా లేదు. నిన్న మనం వార్తలు వింటా ఉన్నాం, స్టేట్మెంట్ చేస్తా ఉన్నాం, స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాం. ఏమంటున్నామంటే నువ్వు ఏదైతే ఈ ప్రీమియం రైతు బీమా సంబంధించిన ప్రీమియం ఇప్పటికి కూడా ఎల్ఐసి ఆఫీస్ కట్టలేదని ఆలోచన కట్టలేదని చెప్పేసి ఇప్పటికీ సమాచారం అంతా ఉన్నది. కట్టకపోతే ఈ రబీ ప్రభుత్వం పట్ల, ఈ కాంగ్రెస్ నాయకుల పట్ల ప్రతి ఇల్లు ముట్టడిస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలను రైతులతో తీసుకుపోయి ఇల్లు ముట్టడిస్తే కార్యక్రమం తొందరగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీ సొంత కాన్షియస్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకనైనా నువ్వు సోయి తెచ్చుకొని ఇకనైనా ఆలోచన చేసి ఏదైతే రైతులకు మాట ఇచ్చినావో, రైతులే కాదు అన్ని వర్గాలకు, ఆడబిడ్డలకు కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ అన్ని వర్గాలను నిట్టేట ముంచే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు ఎందుకంటే డిక్లరేషన్ అంటే కామారెడ్డిలో రైతు డిక్లరేషన్ అంటే, మహిళా డిక్లరేషన్ అంటే, యువత డిక్లరేషన్ అంటే, విద్యార్థి డిక్లరేషన్ అంటే, రకరకాల డిక్లరేషన్ బట్టి అన్ని నేను బొందబెట్ట ఏ డిక్లరేషన్ చక్కలేదు. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి ఇక్కడైనా సోయి అయ్యే విధంగా నీవు సోయి తెచ్చుకొని నీవేదైతే ప్రజలకు మాట ఇచ్చినావో దాన్ని అమలు చేసే విధంగా నువ్వు పరిపాలన సాగిస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రి గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నీ సొంత నియోజకవర్గం రైతు తిరగబడే దుస్థితి వచ్చిందంటే నీ పరిపాలన ఫెయిల్ అయ్యిందని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ విధంగా రైతు సమస్యలే కాదు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, అన్ని సమస్యలు మాట్లాడతారు. ఇకనైనా అన్ని విధాలుగా నువ్వు ఇచ్చిన హామీలు రైతులకు ఏదో రైతు బంధు ఇచ్చే టైం రైతు బంధు అర్జెంట్ ఈ నెల నువ్వు వెయ్యాలి. రైతు బంధు ఇవ్వకపోతే మాత్రం నీ కాంగ్రెస్ కార్యకర్త ఇందు ముట్టడిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ నెల చివరికల్లా నువ్వు రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేని రైతు భరోసా అవన్నీ పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నావు. వీటన్నిటితో పాటు మా అక్క చెల్లెలకు ఎంత నమ్మించి మోసం చేస్తే ముఖ్యమంత్రి నువ్వు మా అక్క చెల్లెలకు 2,000 ఇస్తున్నారా, 2,000 ఇస్తాంటివి, అది డుమ్మా కొడుతుంది. ఓ అవ్వదాతకు 4,000 6,000 పిలిచేంటివి, అది డుమ్మా కొడుతుంది. నువ్వు ఏ హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సభకు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న మా రైతు సోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తుడు. ప్రతి ఒక్కరూ మీ గ్రామాలలో
మన ఊళ్ళల్లో మన పంచాయతీల్లో కానీ మన చౌరస్తాల్లో కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం ఎండగట్టాలి. మన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్న వాస్తవమే చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంటంటే భూమి ప్రజలకు ఇకనైనా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది. దయచేసి ఎందుకంటే చదువుకున్న యువత మీరు మేధావులు కాబట్టి, మీరు సమస్య మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా మా పార్టీ తరఫు అందజెండాలు ఉంటాయి. మీరు ప్రతి సమస్యను మీరు లేవనెత్తాలి. ప్రతి సమస్యను మీరు ముందరుండి మాలాంటి ప్రోత్సహిస్తే మీకు ఎప్పుడు కూడా మీ ఎంబడ మేము ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీకున్న మేధావులకు కానీ, కొన్ని యువత కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి సమస్య లేనైతే ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడితే మనకి ఇచ్చిన హామీలు కొంత నెరవేరుతాయని ఒక చిన్న ఆశ. ప్రతి సమస్య మీద ప్రతి ఒక్కరు మాట్లాడదామని మా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతు సోదరులు మీరు ఎక్కడున్నా, మీ పొలాల కాడ ఉన్నా, మీ చౌరసాలు ఉన్నా, ఊళ్ళో ఉన్నా ఈ ప్రభుత్వం వైఫల్యం ఎండగడ్డని చెప్పి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ముగిస్తూ నమస్కారం తెలుస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, పద్మం నరేంద్ర నాయకత్వం, గట్టి అనాలి, పద్మం నరేంద్ర నాయకత్వం. నమస్కారం. జై తెలంగాణ.